నమస్కారం. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం వాండ్రం గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారికి గురువారం ఆషాఢమాస సారిని సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ నాయకులు పాల్గొన్నారు. తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఒకసారి వెళ్ళిపోతారు వీళ్ళు విలేకరులు. ఒకసారి మీరు బయటకు వచ్చాను తర్వాత మాట్లాడకండి. ఒకసారి అందరూ చూడండి. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రభుత్వ వైద్యశాలలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు డాక్టర్లు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. త్వరలో ఈ ఆసుపత్రి స్థాయిని పెంచి మరిన్ని వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. భోజనం పెడుతున్నారు మరి ఇప్పుడున్న వాళ్ళకి బాగుంటుందా భోజనం? ఇంత బాగున్నారు కదా, బెడ్స్ కూడా ఉన్నారండి. పై దగ్గర కూడా కింద కూడా ప్రాబ్లం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 సంవత్సరం అవార్డులతో సత్తా చాటింది. 3 నుంచి 10 లక్షల లోపు జనాభా కేటగిరీలో దేశంలోనే 19వ స్థానంలో నిలవగా రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గురువారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో కేంద్ర హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ పరిశుభ్రత కోసం తీసుకున్న వినూత్న చర్యలు, స్మార్ట్ టెక్నాలజీ వినియోగం, డోర్ టు డోర్ చెత్త సేకరణ, రీసైక్లింగ్, పారిశుద్ధ్య సిబ్బంది కృషితో పాటు పౌరుల భాగస్వామ్యంతో ఈ అవార్డు దక్కించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అభివృద్ధి దిశగా పోస్టాఫీసులు పనిచేస్తున్నాయని కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణ అభివృద్ధి శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 2,27,00,000 వ్యయంతో రాజోలులో నూతనంగా నిర్మించిన హెడ్ పోస్టాఫీసును అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్తో కలిసి గురువారం ప్రారంభించి మాట్లాడారు. బ్యాంకింగ్ రంగంలో కూడా పోస్టల్ శాఖ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. దేశ సగటులో 2 వృద్ధి దిశగా ఏపీ పోస్టాఫీసులు పనిచేస్తున్నాయన్నారు. ఈ శాఖ ఉద్యోగులకు మొబైల్ ఫోన్లు, బయోమెట్రిక్ డివైజులు, థర్మల్ ప్రింటర్లను అందించి వారిని మొబైల్ ఏటీఎంలుగా మార్చే ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. రెండో బియ్యం ప్రతి గ్రామాన ఉండేటువంటి పోస్ట్ మ్యాన్ అని ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ అంటే కేవలం లెటర్స్ మాత్రమే ఉండేవి, స్టాంపులు మాత్రమే ఉండేవి. కానీ ఈరోజు లెటర్స్, పోస్టల్ సర్వీసెస్, స్టాంప్స్ అన్ని కూడా ఒక పోస్టల్ స్టాంప్స్ తీసుకుంటే ఒక సేవింగ్స్ బ్యాంక్ లో కన్వర్ట్ అయింది. లెటర్స్ తీసుకుంటే ఒక రూరల్ లైవ్లీహుడ్స్ వచ్చే విధంగా ఉంది. అదేవిధంగా పేమెంట్స్ బ్యాంక్ లో కూడా ఈ రోజు కన్వర్ట్ అయింది. ఒక పోస్ట్ ఆఫీస్ లో మీకు దొరకని సర్వీస్ అంటూ ఏమీ లేదు ఈ రోజున. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే పార్సల్ సర్వీసెస్, లెటర్స్ అన్ని కూడా ఈరోజు పార్సల్ సర్వీసెస్ గా కన్వర్ట్ అయిపోయినాయి. ప్రైవేట్ ప్లేయర్స్ చాలా మంది వచ్చారు. అయితే టెక్నాలజీలో కొంత వెనుకబడ్డ మాట వాస్తవం. అయితే గత సంవత్సర కాలంలో 5,000 కోట్ల
ఈ రోజు తీసుకొచ్చాం. దానికి సహకరించినటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి మొదటిగా పోస్ట్ ఆఫీస్ తరఫున గ్రామ ప్రజల అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఒకప్పుడు మీకు ఒక ట్రాకింగ్ ఉండేది కాదు, ప్రైవేట్ ప్లేయర్స్ నుంచి అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు మనం తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ తో పార్సల్స్ పికప్ చేసుకుంటారు. పార్సల్ ఎక్కడుందో మీకు SMS మెసేజ్ వస్తుంది. పార్సల్ డెలివరీ కూడా 24 గంటలు లేకపోతే 48 గంటల టైం ప్రకారం డెలివరీ అవుతుంది. ఆ విధంగా డెలివరీ అయ్యే విధంగా పోస్ట్ ఆఫీస్ పీపుల్ కూడా అకౌంటబిలిటీ తీసుకొచ్చే విధంగా కూడా ఈ రోజు సాఫ్ట్వేర్ పూర్తిగా నిర్మించాం. తప్పనిసరిగా ప్రైవేట్ ప్లేయర్స్ తో సమానంగా పోస్ట్ ఆఫీస్ వారు ప్రయత్నించే విధంగా రాబోయే కాలంలో జరగబోతా ఉంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దేవవరప్రసాద్, ఐతాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కుడుపుడి సూర్యనారాయణ, జాయింట్ కలెక్టర్ టి నిశాంతిలు పాల్గొన్నారు. కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాజోలులో గురువారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. స్థానిక నాగార్జున స్ట్రీట్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. అమౌంట్ చెప్పారు సార్, అది ఇంతవరకు దానికి హాస్టల్ పైకప్ తీస్తారు సార్. పిల్లల్ని తీసుకెళ్తారు, చిన్న షెడ్ సార్, షెడ్ లో పెట్టారు 50 మంది పిల్లలు, ఒకటే బాత్రూమ్. రిపేర్ నేను గ్రాంట్ ఇచ్చాను సార్. రిపేర్ చేయడానికి టెండర్స్ ఇస్తే ఎవరు రాలేదు సార్. నేను ఎంపీ గారి దృష్టిలో కలెక్టర్ దృష్టిలో మాట్లాడాను సార్. నామినేషన్ పెట్టినా వర్క్ చేయమని చెప్పి ఈ పని చేసేస్తాం. ఇది కప్పే కాదు, బిల్డింగ్, టాయిలెట్స్ మొత్తం చేస్తాం సార్. 3-4 నెలలు రేపే వేరే వాళ్ళకి ఎగ్జిబిషన్ ఇస్తారు సార్. అంతవరకు ఈ పిల్లలు ఉన్నారు సార్, 50 మంది పిల్లలు సార్. ఒకటే షెడ్ అండి, ఆ షెడ్ 2 రూములు సార్. పిల్లలు అక్కడ బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఒకటే బాత్రూమ్ సార్, ఒకటే టాయిలెట్ అండి. ఆ హాస్టల్ వార్డెన్ గారు కానీ సోషల్ సార్ రెస్పాన్స్ లేదు సార్. స్టాఫ్ ఎవరు చాలా దారుణంగా ఉంటుంది. మంత్రి వెంట అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, అమలాపురం శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారితో కలిసి పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా చిట్టూరు శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే వైస్ చైర్మన్ గా కోర్లపాటి వెంకటేశ్వరరావుతో పాటు డైరెక్టర్లుగా 17 మంది బాధ్యతలు చేపట్టారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. మార్కెట్ యార్డులో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడ రామచంద్ర యాదవ్ దర్శించుకున్నారు. గురువారం వాడపల్లి వచ్చిన ఆయనకు దేవస్థానం సిబ్బంది స్వాగతం పలికారు. రామచంద్ర యాదవ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం అనంతరం పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. ఓం నమో వెంకటేశాయ. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 3 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రము శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనకు విచ్చేయడం జరిగింది. స్వామివారి దర్శనం చేసుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని
అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఏలూరు జిల్లా వార్తలు. ఉద్యోగ నిర్వహణలో కష్టపడి చిత్తశుద్ధితో పనిచేస్తూ సవాళ్లను ఎదుర్కోవాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఏలూరు జిల్లా కేంద్ర పోలీస్ శాఖ పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, మానసిక వికాసం, లైఫ్ స్టైల్ స్కిల్స్, మహిళల ఉద్యోగ నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లు, స్ట్రెస్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై గురువారం నిర్వహించిన వర్క్షాప్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళా ఉద్యోగులు పోలీస్ స్టేషన్లో ఉద్యోగ నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను అధిరోహించాలంటే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, బాలికల విచారణలో పూర్తి స్థాయిలో దృష్టి సారించాలన్నారు. సమస్యను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగితే సులువుగా పరిష్కరించవచ్చన్నారు. అలాగే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మహిళా సిబ్బంది సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ ఎన్ సూర్యచంద్రరావులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చెనవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 30 రోజుల కాలానికి గాను శ్రీ స్వామివారికి నగదు రూపంలో 2,82,31,619 రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల కానుకల రూపేణా 202 గ్రాముల బంగారం, 5 కేజీల 546 గ్రాముల వెండి లభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండి నియోజకవర్గంలోని 72 గ్రామాల్లో మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు ప్రకటించిన అసెంబ్లీ ఉపసభాపతి కనుమూరి. విద్యా ప్రమాణాల అమలుకు బ్యాంకర్లు కూడా సహకరించాలి. భీమవరంలో హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఇరగవరం మండలం రేలంగి సమీపంలో అదుపు తప్పి కూలిన కాలేజీ బస్సు, గాయాలకు గురైన విద్యార్థులు, తణుకు ప్రైవేటు హాస్పిటల్లో పరామర్శించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ప్రభుత్వాసుపత్రి నవ శిశువుల కిట్స్ ను బహుకరించిన రోటరీ క్లబ్ సభ్యులు. టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలి. తణుకులో ధర్నా చేసి డిమాండ్ చేసిన సిపిఎం కార్యకర్తలు. తాడేపల్లిగూడెం వార్డు సచివాలయాల కార్యదర్శులకు విధులపై దిశానిర్దేశం చేసిన తహసీల్దార్ సునీల్ కుమార్. కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే ముప్పిడి, వైద్య సేవలపై ఆరా. పోస్టాఫీసులను అభివృద్ధి చేసి సేవలను పెంచనున్న కేంద్ర ప్రభుత్వం రాజోలులో స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. పాల్గొన్న అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే వరప్రసాద్, మరికొందరు ఎమ్మెల్యేలు. ఉద్యోగ నిర్వహణలో సవాళ్లను ఎదుర్కోవాలి. ఏలూరులో పోలీసు అధికారులకు బోధించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.